నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. మన శరీరంలో అతిపెద్ద అవయవాలలో ఒకటి లివర్. ఈ లివర్ కి ఏదైనా సమస్య వస్తే మొత్తం శరీరంలో అన్ని అవయవాలు కూడా ప్రభావం పడతాయి. మరి ఆ లివర్ ని హెల్దీగా ఎలా ఉంచుకోవాలి, ఆ లివర్ కి సంబంధించి ఎలాంటి పోషణ అందించాలి లివర్ కి అని డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఆంజనేయ రాజు గారు, హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్. తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. కంప్లీట్ గా లివర్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది మన శరీరంలో. సో ఈ లివర్ హెల్దీగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అంటే ముందర లివర్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందామా. మనము కావిర్లు అంటారు కదండి, అవును, జాండీస్ అంటాం మనం ఇంగ్లీష్లో. అందులో చాలా రకాలు ఉన్నాయమ్మా. అదేవిధంగా ఇప్పుడు లివర్, ఫ్యాటీ లివర్ అనేది విపరీతమైన కంప్లైంట్స్ అమ్మ. అవును. ఒక నార్మల్ పీపుల్ అంటే లివర్ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా సిరోసిస్ అని, లేకపోతే హెపటైటిస్ బి అని, హెపటైటిస్ సి అని ఎలా అంటారమ్మా. ఫ్యాటీ లివర్, సిరోసిస్కి వీటికి కారణం ఏం చెప్తారంటే ఎక్కువగా ఇక్కడ ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లమ్ అమ్మ, నాన్ ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లమ్స్ రెండు రకాలుగా విడదీస్తారు అనమాట వీటిని. ఇది ఏమవుతుందంటేనమ్మా, డ్రింక్ చేసే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమో ఎక్కువ సిరోసిస్లోకి వెళ్ళిపోతుంది డ్రింక్ మానకపోతే. ఓకే. నాన్ ఆల్కహాలిక్ ఎందుకు వస్తుందంటే వీళ్ళు విపరీతమైన ఒక దారుణమైన కారం తినడం కానీ, అంటే ఎంత కారం తింటారంటేనమ్మా కొందరు మన నోట్లో పెడితే నిప్పు పెట్టినట్టు అబ్బా, బర్న్ అయిపోతుంది నోరు, అంత కారం తినేవాళ్ళు ఉంటారమ్మా కొందరు. అదేవిధంగా విపరీతమైన వేడిగా అన్నం తినడం కానీ, లేకపోతే బయట ఫుడ్లు టైం లేకుండా ఎక్కువగా రకరకాల ఫుడ్స్ తినడం, వీటి వల్ల లివర్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందమ్మా. ఇవాళ మనం తినే ఫుడ్ అంతా విషం కింద లెక్కమ్మా. ఎందుకు అంటే ఆల్మోస్ట్ పురుగు మందులు, ఎరువులు లేని ఆహారం మనకి దొరకట్లేదు. అదేవిధంగా వాటర్ పాడైపోయిందండి, గాలి పాడైపోయింది, అనేక కారణాలు అమ్మ దీనికి. పూర్వం అయితే చాలా రేర్ అనమాట లివర్ ప్రాబ్లం అనేది, చాలా తక్కువగా ఉండేవి. అంటే పసిరికలు అనేవారు అప్పుడు. అవును. ఏదైనా వస్తే ఏముంది, పచ్చకామెర్లు అని. అంటే ఇందులో ఎర్ర కామెర్లు ఉంటాయమ్మా, నల్ల కామెర్లు ఉంటాయి, తెల్ల కామెర్లు ఉంటాయి. ఇన్ని రకాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. అందులో ఒక కామెర్లు అయితే అన్ని బాగానే ఉంటాయి కానీ పట్టుకుపోతాం. అవును, అదొక రకం అమ్మ. 4-5 రకాలు ఉన్నాయమ్మా ఇందులో. ఆ కామెర్లు వస్తే ఏం చేసేవారంటే పూర్వం ఏదో పసర్లు పోసేవారు. ఆ పసర్లు పోసేటప్పటికి ఏమవుతుందంటే తగ్గిపోయేదమ్మా. అది చాలా బాగా పనిచేసి అప్పట్లో. అంటే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ వచ్చి ఒక 200-300 సంవత్సరాలు అయ్యిందమ్మా, లేకపోతే 350 అయ్యి. మరి ముందర మానవులు అందరూ జీవించున్నారు, లేకపోతే జంతువులు కానీ ఇంకోటి కానీ వైద్యం చేయాలంటే ప్రకృతిలోనే కదా, ప్రకృతిని వాడుకునే వాళ్ళు బతికారు కదమ్మా. ఆ విధంగా అది ట్రెడిషన్ కింద వచ్చేది. ఆ ట్రెడిషన్ మనం ఇవాళ వదిలేసామమ్మా. వదిలేయటం వల్ల మోడర్న్ మెడిసిన్లో అనేక రకాల మందులు వచ్చినాయి, ఆపరేషన్స్ వచ్చినాయి, అందులో కూడా బాగానే సక్సెస్ అవుతుందమ్మా. కానీ ఇదైతే సింప్లిసిటీగా, అంటే సింపుల్గా అయిపోవడానికి ఇందులో అవకాశాలు ఎక్కువ ఉన్నాయమ్మా. ఆహారం అలవాట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. జరదా కానీ, లిక్కర్ కానీ, లేక డ్రగ్స్, ఇలాంటి వాళ్ళకి తొందరగా లివర్ పాడవుతుందండి. లివర్ పాడయ్యి లివర్ సెల్స్ చనిపోవడం వల్ల సిరోసిస్ అంటారమ్మా దాన్ని. ఓకే. సిరోసిస్ వస్తే ఓన్లీ ఆపరేషనేనమ్మా, ఇంకా దానికి వెనక్కి రావడం అనేది ఉండదు. ఏది అల్లోపతిలో ఉండదు, కానీ ఆయుర్వేదంలో వెనక్కి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇవన్నీ కూడా కామెర్లు రకాలే అని అల్లోపతి శాస్త్రం ప్రకారం, ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అయితే ఇవన్నీ కామెర్లలో రకాలన్నమాట. అందుకనే మీకు చాలా రకాలు ఉన్నాయని చెప్పింది. ఓకే. అలా కాకుండా ఓన్లీ మీరు లివర్ హెల్దీగా ఉండాలి, పాడవకుండా అనుకుంటే హ్యాబిట్స్కి దూరంగా ఉండాలమ్మా. జంక్ ఫుడ్స్ తినడం మానేయాలి. అదేవిధంగా డ్రగ్స్ కానీ, ఈ గుట్టకాలు, పాన్లు, డ్రింకింగ్, ఇవన్నీ తగ్గించమ్మా. టైమ్లీ ఫుడ్ తీసుకుని మనం ఏదైతే పూర్వకాలం ఆహారం అలవాట్లు ఉన్నాయో, అంటే ఇప్పుడు మసాలాలు ఉన్నాయమ్మా, అవి అద్భుతమైన మినరల్స్, వాటిలో మెటల్స్ ఉంటాయమ్మా. ఇంకా మెటల్స్ అనేవి మిగిలినట్లో ఇట్లోని గమ్మున దొరకవు. ఒక లవంగం, జాజికాయ, జాజి పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, వీటిలో అద్భుతమైన మినరల్స్ ఉంటాయమ్మా. లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఐరన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అందరికీ. అవును. హిమోగ్లోబిన్ తగ్గిపోతుందండి, ప్లేట్లెట్లు పడిపోతాయి. ఎందుకు అంటే ఈ లివర్ ఫిల్టర్ చేసి ఏ అయితే మంచి మనకు కావాల్సిన బాడీకి ఇచ్చి మిగిలినవి బయటికి పంపేయాలమ్మా. దాని పని అది. అది వర్క్ చేయనప్పుడు ఏమవుతుందమ్మా, టాక్సిన్స్ కూడా మన బాడీలో కలిసిపోతున్నాయి. కలిసిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ధాతువులను ఇవ్వలేదు. ధాతువులు అంటే మెటల్స్, ఐరన్ కానీ, ప్లేట్లెట్లు కానీ, ఇలాంటివి అనమాట. అవి ఇవ్వలేనప్పుడు ఆ డెఫిషియన్సీ వస్తుందమ్మా. డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అవయవాలు వాటర్ పట్టడం, స్టమక్ పెద్దదవడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. దానికి ఏం చేసేవారు అంటేనమ్మా, పూర్వం మండూరు భస్మం అని దాన్ని గోమూత్రంతో ఇచ్చేవారు. గోమూత్రంతో చేసి దాన్ని
అంటే ఏదైనా సరే ఆయుర్వేదంలో భస్మం చేయడానికి అన్ని మెటల్స్ని కూడా ఎర్రగా అయ్యేలా కాల్చమ్మ గోమూత్రంలో ముంచి తీసేవారు పూర్వం. ఓకే. అలా 7 సార్లు కాల్చాలమ్మ. అప్పుడు ఆ మెటల్ శుద్ధి అవుతుంది ఫస్ట్ని. ఓకే. అప్పుడు దాన్ని భస్మం చేయడానికి అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయమ్మా. ఆ భస్మం కూడా ఎంత ఫైన్గా చేసేవారంటేనమ్మా ఇప్పుడు నానో టెక్నాలజీ అంటారు కదండి, ఆ నానో టెక్నాలజీ కన్నా బాగా చేసేవారేమో అనుకుంటున్నా. ఇప్పుడు నానో టెక్నాలజీ ద్వారా చేసిన భస్మం నేను చూడలేదు, కానీ లోహ భస్మం కానీ బంగారం అన్నట్లుకంటే బరువు ఉంటుంది కదమ్మా. మరి ఆయుర్వేదంలో దాన్ని భస్మం చేస్తే అమ్మా మీరు ఇలాగ వేస్తే వాటర్ మీద తేలుతుంది తెలుసమ్మా, అది మొలగదు. ఎంత చిన్న పార్టికల్ అయితే అది మొలకకుండా ఉంది. అంత అద్భుతమైన భస్మాలు పూర్వం ఆయుర్వేదంలో చేసేవారమ్మ. కానీ ఏంటంటే అల్లోపతిలో అనేది ఏంటంటే భస్మం తింటే కిడ్నీలు పోతాయి, లివర్ పోతుంది అంటారు. కానీ యుఎస్లో క్యాన్సర్ మీద బంగారం నానో టెక్నాలజీ ద్వారా భస్మం చేసి వాడితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని నేను గూగుల్లో చూశానమ్మా. మరి అక్కడ వాడచ్చు, అక్కడైతే వాళ్ళు ఏది చేసినా పర్వాలేదు, అక్కడ చేస్తే సంసారం, ఇక్కడ చేస్తే ఇంకోటినమ్మా. అర్థమైంది కదమ్మా. ఆ విధంగా అన్నమాట. దీన్ని తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయమ్మా. ఓకే. లివర్ అనేది ఏంటంటే మోస్ట్ రికవరీ అయ్యే ఆర్గాన్స్లో ఒకటి బెస్ట్ ఆర్గాన్ అమ్మా. ఎందుకంటే మనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు, చాలా ఆ లివర్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ లివర్ అనేది పెరగటం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఓకే. అదేవిధంగా ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మొత్తం లివర్ కాదమ్మా, చిన్న పీస్ పెడతారు, చిన్న పీస్ మాత్రమే పెడతారు. ఎందుకంటే వాళ్ళకి ఇది గ్రో అవుతుంది, వీళ్ళకి అది ఇది 3-4 నెలల్లో సేమ్ సైజు గ్రో అయిపోతుందమ్మా. అంత అద్భుతమైన ఆర్గాన్ లివర్. అంచేత లివర్లో ఎంత రికవరీ కెపాసిటీ ఉందో అది చేసి వర్క్ కూడా అన్ని వందల వర్కులు ఉంటాయమ్మా. అంత సెన్సిటివ్ కూడా. అందుకు పూర్వం ఏం చేసేవారమ్మా, మనకి మీకు జాండీస్ వచ్చింది 2 నుంచి 6 నెలలు పచ్చం చేయించేవారమ్మా. నేను నా చిన్నప్పుడు వస్తే నేను ఓన్లీ మజ్జిగ అన్నం, చారన్నం 3 నెలలు తిన్నానమ్మా. అంత కఠోరమైన పచ్చం చేయించేవారు, ఏది తినిచ్చేవారు, ప్రోటీన్ కానీ నెయ్యి కానీ నూనె కానీ పాలు అనేది అసలు ముట్టుకొని ఇచ్చేవారు కదా, ఉప్పు పాలు అన్నీ ఎన్నో రకాల పచ్చాలు అనమాట. ఎందుకు అంత జాగ్రత్తగా కొబ్బరి నీళ్ళు, అవును మజ్జిగన్నం, అవునండి, ఇంకేం ఉండేది కాదు. మీకు కూడా అనుభవం ఉన్నట్టుంది. ఆ విధంగా అంత జాగ్రత్త తీసుకునేవారమ్మా. ఎందుకు అంటే అది మళ్ళీ రివర్స్ అవుతుందని జాగ్రత్త తీసుకోపోతే. పూర్వం అంటే ఇన్ని రకాల ట్రాన్స్ప్లాంటేషన్లు, ఆపరేషన్లు ఇలాంటివి లేవు కదమ్మా. అందుకు అంత జాగ్రత్త తీసుకోపోతే చనిపోయేవారమ్మా. నేను కొన్ని కేసులు చూశాను అప్పట్లో, చిన్నప్పుడు నా జ్ఞాపకం. ఒళ్ళు ఎంత పచ్చబడిపోయిందంటే ఆయనకి, ఆయన పడుకున్న బ్లాంకెట్ కూడా ఎల్లో కలర్ మారిపోతూ ఉంటుంది. అంత క్రానిక్ అనమాట అది. ఇంకా ఆ స్థితికి వెళ్ళాక చాలా కష్టం బ్రతకడం కూడా. అందుకేంటంటే ఇప్పుడు మనం వాడే ఆహారాల్లో వామమ్మ, జీలకర్ర, పెప్పరు, లాంగ్ పెప్పర్ అంటారు, పిప్పళ్ళు అంటారు ఆయుర్వేదంలో, ఇవన్నీ కూడా లివర్ మీద అద్భుతంగా పనిచేస్తాయి. అందుకు మన ఆహారంలో ఇవన్నీ కూడా మసాలాల కింద యాడ్ చేసేయాలి. అవి సరిపడి తింటే అమృతం అమ్మ. అది కూడా శుద్ధి చేసుకుని తినాలమ్మా. శుద్ధి చేసుకుని అంటే ఎలా అంటే మొత్తం అన్నీ కూడా ఫ్రై చేయాలి ఒకసారి. వేపించకుండా కనుక పచ్చి మసాలా తింటే అందులో కూడా టాక్సిన్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు వేపించారనుకోండి అన్ని మసాలాలు కూడా శుద్ధి అయిపోతాయి. జీలకర్ర ఇవన్నీ కూడా షాజీరా అని, జీరా అని, వామని, కురసాని వామని, చాలా రకాల వాములు ఉన్నాయమ్మా. అంటే సోపు, ఇవన్నీ జీలకర్ర జాతిలోకి వస్తాయి. ఇవన్నీ కూడా వేపించవచ్చు, లేకపోతే సున్నపు తేట నీళ్ళు అంటారమ్మా, ఆ నీళ్ళలో కాసేపు నానబెట్టి ఎండబెట్టుకుంటే శుద్ధి అయిపోతాయి. అంటే ఇవన్నీ కూడా ప్యూరిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఆయుర్వేదం. ప్యూరిఫై చేయకుండా ఏది యూజ్ చేయకూడదు. ఈవెన్ కరక్కాయ, తానికాయ కూడా ప్యూరిఫై చేయాలమ్మా. కానీ త్రిఫలాలో ఏం చేయట్లా. అదేవిధంగా దానిపైన తోలు మాత్రమే వాడాలమ్మా, ఆ లోపల సీడ్ వాడకూడదు. సీడ్ గుణం ఏర్పడ్డమ్మా, అది అనేక రకాల మందుల్లో వాడతాం. ఈ పైన వాడి సీడ్ దీని లక్షణం డిఫరెంట్గా ఉంది, దాని లక్షణం డిఫరెంట్గా ఉంది. అంచేత త్రిఫల అందరూ తెలియక తినేస్తూ ఉంటారు, లేదా చేసేసుకుంటూ ఉంటారు. అందుచేత కంపల్సరీగా శుద్ధి చేసుకోవడం అనేది ఉందమ్మా. ఫ్రై చేస్తే సరిపోతాయి 2 కూడా, తానికాయ, కరక్కాయ. ఆ ఫ్రై కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలమ్మా. అదర్వైజ్ దాంట్లో ఒక టైప్ ఆఫ్ గమ్ ఉంది, అది వదలదు. అది మనం తింటే పేగులకు కూడా పట్టుకుంటున్నాం. పట్టుకోవడం వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. కరక్కాయ, తానికాయ ఖచ్చితంగా వేపి దాన్ని వాడుకోవాలి, త్రిఫలాలో వాడుకోవాలి. ఈ కొన్నిసార్లు దగ్గు వచ్చినప్పుడు కరక్కాయని కాల్చి దాన్ని రుద్ది ఆ చూర్ణాన్ని తీసి తేనెతో కలిపిస్తూ ఉంటారు. అది కూడా శుద్ధి కిందే వస్తుందా? మరి కాల్చడం అంటే శుద్ధే కదమ్మా. అసలు కాల్చిన కరక్కాయే మార్కెట్కి వచ్చేదమ్మా మా చిన్నతనంలో.
ఓకే. కాల్చకుండా బయటకు వచ్చేది కాదు. కంపల్సరీగా ట్రైబల్స్ కలెక్ట్ చేసినప్పుడే ఆ మంటలు వేసి కాల్చే పట్టుకొచ్చి అమ్మేవారమ్మ. కరక్కాయ లేకపోతే సూదులు, లాంతర్లు అని దువ్వెనలని అమ్మేవారమ్మ బుట్టల్లో పట్టుకొచ్చి. వాళ్ళు వామరికోటి వాముతోటి ఎక్స్ట్రాక్ట్ చేసిన అంటే వామును బాగా నానబెట్టమ్మా, ఆ నీళ్లు మరుగుతుండగా వచ్చిన ఆవిరిని మళ్ళీ ఆర్క్ అంటారమ్మ దాన్ని ఒక లిక్విడ్ కింద పట్టుకొచ్చి అమ్మేవారమ్మ. ఓకే. అది చిన్న చంటి బిడ్డ కాడి నుంచి ముసలోళ్ళ దాకా అందరూ వాడుకునేవారు ఆ జెత్తుకి. ఓకే. లివర్ మీద అద్భుతంగా పనిచేస్తుందమ్మా అది. అవన్నీ పోయినాయి ఇప్పుడు. మనం తినే ఆహారంలోని మనం ట్రెడిషన్లోనే ఇవన్నీ ఉన్నాయి, మా మందులు ఉన్నాయి. అవన్నీ పోవడం వల్లే ఇవాళ ఇన్ని ప్రాబ్లమ్స్ అమ్మా. లివర్ హెల్తీగా ఉండాలి అంటే మనం ఇవి చేసుకుంటూతో పాటు, అంటే ఇప్పుడు ఏవైతే మీరు చెప్పారో మూలికలు అవి వాటితో పాటు ఇంకా ఏం యాడ్ చేసుకోవాలి అంటారు? అంటే లివర్కి దగ్గర ఒక 100 రకాలుగా మూలికలు చెప్తారమ్మా. నేల ఉసిరి అని ఉందమ్మా, అది పనిచేస్తుంది. ఆ నేల ఉసిరి అనే దాన్ని సమూలంగా తీసుకుని మనం దాని బరువుకు సరిపడి మిరియాలు తీసుకోవాలమ్మా. 2 మెత్తగా చూర్ణం చేసుకుని కలిపి దాన్ని బఠానీ సైజు మాత్ర కట్టుకున్నమ్మా. బాడీ వెయిట్ని బట్టి 3 పూట్ల 3 మాత్రలు కానీ 3 పూట్ల 3 రెళ్ళు 6 మాత్రలు కానీ వేసుకున్నమ్మా. మజ్జిగను ఉప్పు లేకుండా ఒక వారం 10 రోజులు తింటే చాలా వరకు రికవరీ వచ్చేస్తుందండి. వెంటనే కామర్లు లాంటివన్నీ కూడా పోతాయి. అద్భుతంగా పనిచేస్తున్నాం. ఓకే. కాకరకాయ అంటాం కదమ్మా మనం. ఆ కాకరాకుని నూరుకుని ఇంత బిళ్ళ కింద చేసుకున్నామా, బొడ్డు మీద పెట్టుకుని పడుకునేటప్పుడు గుడ్డ కట్టేసి పడుకోవాలమ్మా. ఓకే. అదే కాకరాకు పసరు కూడా కొద్దిగా మజ్జిగలో కలుపుకుని తాగొచ్చు. వారం రోజుల్లో కూడా 3 రోజుల్లో కూడా కామెలు తగ్గిపోయామ్మా పూర్వం. అవునా? అవును. అదేవిధంగా ఆముదం ఆకమ్మ, అదేవిధంగా దొండాకమ్మ, ఇలా అనేక రకాల మెడిసిన్ ఉన్నాయమ్మా. మూర్కొండాకు అంటాం, దాన్ని పిప్పంటాకు అంటారు, మూర్కొండాకు అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి దానికి కూడా. దాని ఆకులు తీసుకుని 9 ఆకులు 3 మిరియాలు అమ్మ, అవి బాగా మెత్తగా నూరుకుని దాన్ని బఠానీలే మాత్ర కట్టుకుని 3 పూట్ల 3 మాత్రలు, లేదంటే 3 మిరియాలు 9 ఆకులు తీసుకుని ఒకే మాత్ర కింద వేసుకుంటే పెద్దవాళ్ళు అయితే కనుక రోజు 2 పూటలు వేసుకుంటే 3 రోజుల్లో కామెలు తగ్గిపోతాయి. 3 రోజుల్లో కామెలు 3 రోజుల్లో తగ్గిపోతాయి. ఇటువంటి అద్భుతమైన చిట్కాలు కావనివ్వండి, ఫార్ములాలు అవనివ్వండి, అనేకం ఉన్నాయమ్మా ఆయుర్వేదంలో. అనేకం సంబంధించి ఆముదం ఆకు ఉంటుంది కదమ్మా, దాన్ని ఆకు జాగ్రత్తగా వేడి చేసి ఒకసారి పెన మీద మెత్తబడుతుంది. అప్పుడు నలిపేసి మీరు గుడ్డలో వేసి పిండుకుంటే పసరు వస్తుందమ్మా దాని నుంచి. ఆ లిక్విడ్లో కూడా మీరు కొద్దిగా పెప్పర్ వేసి మీరు అది పాలలో కలుపుకుని తాగితే మనిషిని బట్టి డోసు నిర్ణయించుకోవాలమ్మా, హైట్ వెయిట్ని బట్టి. అలాగే డిసీజ్ యొక్క క్రానిక్కా, మీడియమ్మా, లేకపోతే స్టార్ట్ అయిందా దాన్ని బట్టి డోసు నిర్ణయిస్తారమ్మా. ఇప్పుడు మనకి అలోపతిలో చాలా టెస్ట్లు చేయడానికి చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మరి ఆయుర్వేదంలో ఎలా తెలుస్తుంది సార్? ఆయుర్వేదంలో పూర్వం యూరిన్ ఉండేది కదమ్మా, యూరిన్ కలర్ని బట్టి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన టెక్నాలజీ ఉందమ్మా. కుండ పెంకులు ఉంటాయి కదమ్మా, ఆ కుండ పెంకులో యూరిన్ పోయించమ్మా, అది ఎండలో పెట్టేవారమ్మా. ఎండలో పెడితే ఈ యూరిన్ తేలితే ఒక రకం, ములిగితే ఒక రకం, మధ్యలో ఉంటే ఒక రకం. అదేవిధంగా అది రకరకాల పాస్చర్స్లో వస్తుందమ్మా. అది తాబేలు కింద, సాలిడ్ కింద, ఒక సర్పం లేగా ఆ యూరిన్లో రకరకాల రూపాలు వస్తాయమ్మా. ఆ రూపాన్ని బట్టి ఏ జబ్బు ఉందో నిర్ణయించేవారమ్మా. ఆ ములిగిన ఆ డెన్సిటీని బట్టి కూడా షుగర్ ఏ లెవెల్లో ఉందో చెప్పేవారమ్మా. అందుకమ్మా ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, బిడ్డ పుట్టాడు, పాలు ఇవ్వాలి. ఈ పాలల్లోనే చాలామందికి ఆ బిడ్డకి సరిపోని చాలా రకాల ఇవి ఉంటాయమ్మా. అందుకేం చేస్తారంటే తల్లిపాలు పడలేదమ్మా, మీరు మీ బిడ్డకి పాలు ఇవ్వద్దు, డబ్బా పాలు పట్టుకోండి, లేకపోతే ఏవో రకరకాలు వచ్చినాయి పట్టుకోండి అంటారు. ఆ పాలు తాగిన వెంటనే ఆ అబ్బాయికి దగ్గో, మోషన్స్, చనిపోయటం కూడా జరుగుతుందమ్మా. తల్లిపాలలో కూడా విషం ఉంటుంది సమ్టైమ్స్. ఎంత అద్భుతం అంటే అది జస్ట్ మీకు ఆయుర్వేదంలో మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఒక గాజు గ్లాసులో వాటర్ తీసుకున్నామా, ఒక డ్రాప్ అందులో వేస్తే మునిగిపోతే ఆ పాలు ఇవ్వకూడదమ్మా. మీరు వేసిన వెంటనే ఆ డ్రాపు పాలలో మిక్స్ అయిపోతే ఎటువంటి విషం లేనట్లు లెక్క, హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. మీడియంగా ములిగినా కూడా కొంచెం దోషం ఉన్నట్టు, దాని శుద్ధికి మళ్ళీ మూలికలు ఉన్నాయి. స్తన్య శుద్ధి అంటారు దాన్ని. ఇలాగా అన్నీ ఉన్నాయి, మనం వాడుకోవాలి. అంటే అదే వాడుకుని మూర్ఖంగా అందులో ఉండిపోమని కాదమ్మా నేను అనేది. అందులో అద్భుతాలు కూడా ఉన్నాయి. పూర్వం ఆపరేషన్ కూడా చేసేవారమ్మా. ఆపరేషన్ అంటే ఎంత అద్భుతంగా చేసేవారు అంటే తల వెంట్రుకను కూడా 4 పార్ట్ల కింద చీరేవారు, అంత స్మూత్గా ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయని చెప్తారమ్మా. అష్టాంగ హృదయం అని ఒక బుక్ ఉందమ్మా. అందులో మీకు
పార్ట్ 1లో ఒక 100 దాకా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయమ్మా, ఆపరేషన్ ఇన్స్ట్రుమెంట్స్, బొమ్మలు. సేమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవాళ మోడర్న్ మెడిసిన్లో వాడుతున్నారు. ఓకే. 6000 ఇయర్స్ బ్యాక్ ఇన్స్ట్రుమెంట్స్ అమ్మాయి. అదేవిధంగా మీరు ఫస్ట్ రైనోప్లాస్టీ ఎవరు చేశారమ్మా వరల్డ్లో? ఇండియాలో ఒక బార్బర్ చేశాడు, మంగలి, ప్లాస్టిక్ సర్జన్ అమ్మ. ఒక బ్రిటిష్ మేజరు ముక్కు కట్ అయిపోయి ఆడు జేబురుమాల అడ్డం పెట్టుకుని ముక్కు పట్టుకుని వెళ్తా ఉంటే ఒక అరుగు మీద కూర్చుని క్షవరం చేసి బార్బర్ ఎవరైతే ఉన్నాడు, మంగళ వైద్యం అనేవారమ్మ పూర్వం. అద్భుతమైన వైద్యం చేసేవారు. పిలిచి అతికేసాడు తెలుసమ్మా. అది వాడు లెటర్ రాశాడు ఇంగ్లాండ్కి, ఇంత అద్భుతంగా అతికాడు నా ముక్కు ఆనమాలు కూడా తెలియకుండా. ఆ లెటర్ ఇప్పటికీ అక్కడ మ్యూజియంలో ఉందమ్మా. ఇన్ని అద్భుతాలు మన పూర్వం ట్రెడిషన్లో ఉన్నాయి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అమ్మ.